హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది బ్లాగ్స్ బై హెచ్సిఎన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నారు. మీరు ఇలానే సపోర్ట్ చేయండి, మనం 10Kకి అయితే వచ్చేస్తాం. ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు మనం 10Kకి దగ్గరలో ఉంటాం. ఖచ్చితంగా 10K అయిపోతుంది. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా కంటెంట్లో వెళ్తే మాత్రం ఈరోజు నేను మీకు దసరా నవరాత్రులు ఎందుకు జరుపుకుంటాం, ఆ 9 days నవరాత్రుల్లో ఏ అమ్మవారిని పూజిస్తామో నేను వివరంగా చెప్తాను. ఇంకా రావణ యుద్ధం ఉంటుంది కదా రామాయణంలో, ఆ స్టోరీకి ఇంకా దసరా నవరాత్రులకి లింకప్ అయింది. అసలు సంబంధం ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లెట్స్ గో టు ది వీడియో. భారతీయ సాంప్రదాయాల్లో ఒక మహా పండుగ ఉంది. అది నవరాత్రులు మరియు దసరా. ఈ పండుగ వెనుక ఉన్న అద్భుతమైన కథలోకి మనం ప్రవేశిద్దాం. ఎన్నో ఏళ్ల క్రితం ఒక అసుర రాజు ఉన్నాడు. అతని పేరు మహిషాసురుడు. అతను బ్రహ్మదేవుని కఠినమైన తపస్సుతో సంతృప్తి పరిచి ఒక వరం కోరుకున్నాడు. ఏ మనిషి గాని దేవుడు గాని తనను చంపలేరని వరం పొందాడు. ఆ వరంతో అతను అహంకారంతో స్వర్గాన్ని భూమిని జయించాడు. దేవతలను తరిమి 3 లోకాల్లో భయాన్ని వ్యాప్తించేశాడు. దేవతలు కలిసి తమ శక్తులు ఒకే చోట సమకూర్చి ఒక మహాదేవిని సృష్టించారు. దుర్గాదేవి సింహంపై విరజల్లుతూ చేతిలో ఆయుధాలు ధరించి శక్తి స్వరూపిణిగా ఆమె అవతరించింది. మొదటి రోజు ఆమె శైలపుత్రి రూపంలో దర్శనమిచ్చింది. పార్వత పుత్రిగా వృషభంపై సవారి చేస్తూ త్రిశూలం కమలం చేతిలో పట్టి భక్తులను బలాన్ని ప్రసాదించింది. రెండవ రోజు ఆమె బ్రహ్మచారిణిగా కనిపించింది. జపమాల, తపస్సు, జ్ఞానం, సహనానికి చిహ్నంగా నిలిచింది. మూడవ రోజు చందఘట రూపంలో ఆమె ఆవిర్భవించింది. నుదుటిపై చంద్రబింబంతో సింహంపై విరజల్లుతూ చెడుపై యుద్ధానికి సిద్ధమైంది. నాలుగవ రోజు ఆమె కుష్మండ రూపంలో దర్శనమిచ్చింది. తన చిరునవ్వుతో సృష్టిని నిర్మించిన అమ్మవారు విశ్వానికి శక్తిని ప్రసాదించారు. ఐదవ రోజు ఆమె స్కందమాతగా అవతరించింది. తన కందనైన కుమారుడు కార్తికేయుడిని ఓడిలో ఎత్తుకొని తల్లి తనువు ప్రేమను చూపించింది. ఆరవ రోజు కత్యాయని రూపంలో ఆమె దయ్యాలపై యుద్ధం చేసింది. సింహంపై కూర్చొని ఖడ్గాని ఎత్తి మహిషాసురుని సైన్యాన్ని త్రికరణ శుద్ధిగా ధ్వంసం చేసింది. 7వ రోజు ఆమె కాలరాత్రిగా అవతరించింది. అంధకార వర్ణంతో అగ్నిగోళ లాంటి నేత్రులతో భయంకర శక్తులతో దుర్మార్గాలను సంహరించింది. 8వ రోజు ఆమె మహాగౌరిగా కనిపించింది. చంద్రుడి వలె వెలుగుతూ శాంతి, పవిత్రత, క్షమ స్వభావంతో భక్తులకు కరుణ వర్ణించింది. 9వ రోజు సిద్ధితంత్రి రూపంలో అమ్మవారు ప్రశ్నించబడ్డారు. ఆమె భక్తులకు సిద్ధులను, జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదించి నవరాత్రులకు మహాముగింపు ఇచ్చారు. 10వ రోజు మహాయుద్ధంలో మహిషాసురుడు ఎద్దు రూపంలో ఉగ్రంగా ప్రత్యక్షమయ్యాడు. కానీ దుర్గాదేవి తన త్రిశూలంతో అతన్ని సంహరించింది. దేవతలందరూ సంబరాలు జరిపారు. ఆ రోజు నుంచే దాన్ని విజయదశమిగా పిలుస్తారు. మరో మహాకావ్యములోనూ విజయదశమికి ఒక ప్రత్యేకత ఉంది. అదే రావణ యుద్ధం. అయోధ్య రాజు శ్రీరాముడు రాక్షస రాజు రావణుని ఎదిరించాడు. యుద్ధానికి ముందుగా 9 రాత్రులు రాముడు దుర్గాదేవిని ఆరాధించాడు. అమ్మవారు ఆశీర్వాదంతో 10వ రోజు రావణుని సంహరించాడు. అందుకే నేటి రోజులలో దసరా వేళ రావణుని బొమ్మలను దహనం చేస్తారు. చెడుపై సత్యం ఎప్పటికీ విజయం సాధిస్తుందని గుర్తు చేసుకోవడమే. ఈ విధంగా నవరాత్రులు మనకు భక్తి, నియమం, శక్తి రూపాల పాఠం చెబుతాయి. దసరా మనకు సత్యం, ధర్మం, న్యాయం ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తాయని గుర్తు చేస్తుంది. మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి కానీ రావణుని జయించిన శ్రీరాముడు గాని ఇద్దరు ఒకటే సందేశం చెబుతారు: చెడుపై మంచి ఎప్పుడు గెలుపే. చూసారు కదా, ఇది నవరాత్రులు దసరా ఉన్న రహస్యం. ఇంకా రావణ యుద్ధం ఇంకా నవరాత్రులకి ఇది సంబంధం. ఇంకా మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను. మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మోటివేట్ చేస్తే నాకు కూడా వచ్చే కంటెంట్ ఇంకా చేయాలని బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.